రండి ర్యాలీ చేసుకుని అందరూ ఉండండి. మీరు ఇప్పుడు అందరూ ర్యాలీ చేసుకుని సార్ మీరు ఎలా ఉన్నారు? మేడం ఫస్ట్ ఇలా రండి. ఇలా నుంచోండి ఫస్ట్ మీరే ర్యాలీ తీసుకుని అందరికీ మీరు ఎప్పుడు जगतगुरु ब्रह्मर्षि पितामह पत्नी जी के ओके जगत की शाकाहार जगत की शाकाहार जगत की ज्ञान जगत की ज्ञान जगत की पिरामिड जगत की पिरामिड जगत की ओके మానవుడు తినవలసిన ఆహారం అమృతాహారం మాత్రమే తిన్నా ఆనందంగా జీవిద్దాం. पितामह पत्नी जी महाराज की అందరికీ విన్నపండి. ఎవరు ఈ ర్యాలీ ముందు నిలబడొచ్చండి. అందరూ లైన్లోకి రండి. ప్రతి ఒక్కరూ లైన్లోకి నిలబడాల్సిందే. ప్రతి ఒక్కరూ లైన్లో ఉండాల్సిందే. పత్రిజీ మహారాజ్ కి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ కి అహింసా ధర్మం ఇప్పుడు వద్దులే సార్ ముందు కూర్చుంటా జీవిని చంపే హక్కు సకల ప్రాణికోటి యందు సకల ప్రాణికోటి యందు మానవుడు తినవలసిన ఆహారం శాకాహారం మాత్రమే తిన్నా ఆరోగ్యంగా ఆనందంగా జీవితం ఆరోగ్యమే మహాభాగ్యం హింసా అహింసా ధర్మం అహింసా ధర్మం హింసను వీడము ఏ జీవిని చంపే హక్కు ఆహారం పేరుతో ఏ జీవిని చంపే హక్కు ఆదివారం పేరుతో ఏ జీవిని చంపే హక్కు మానవుడు తినవలసిన ఆహారం శాకాహారం మాత్రమే తిన్నా ఆరోగ్యం కావాలంటే శాకాహారం మాత్రమే తిన్నా ఒక నిమిషం ఆపండి సార్.
దేవుడున్నాడు. సమస్త ప్రాణికోటి యందు ఆ పరమాత్ముడు కొలువై ఉన్నాడు. సమస్త ప్రాణికోటి యందు ఆ పరమాత్ముడు కొలువై ఉన్నాడు. జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం జీవించు. జీవించనివ్వు కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం జీవించు. జీవించనివ్వు. ఓ మనిషి మేలుకో. జీవహింస మానుకు. శాకాహారం. అమృతాహారం అమృతాహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ మానవుడికి నిర్దేశించిన ఆహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మానవుడికి నిర్దేశించిన ఆహారం ముగురమ్మల మూల కుటుంబ కనకదుర్గమ్మ తల్లి మానవుడికి నిర్దేశించిన మరి మన కాలుకి వేలికి గాయమైతే మరి లెబ్బలు మనం ఏడుస్తూ ఉంటాం. అలాగే కాకుండా కనబడుతూ ఉంటాం. మరి ఆ మూగజీవులు ఈ విధంగా మన యొక్క ఆక్రందన ఆదరణ చేయవలసిన మిత్రులారా ఏమంటున్నాయంటే, నీ వేలికి గాయమైతే లబోదిబోమంటావు, నీ వేలికి గాయమైతే లబోదిబోమంటావు, కోడి మేక పేక కోసి పండుగలే చేస్తావు, కోడి మేక పేక కోసి పండుగలే చేస్తావు, నీ నొప్పి ఆ జీవుల కదా. మహాకరుణ సద్భావన శాకాహార ర్యాలీకి తిందాం 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 మంచి ఆహారం
తింటారు. మరి ఒక కోడిని ఒక మేకను చంపి తింటే మరి ఆ రక్త మాంసాలతో కూడిన ఆ రక్తపు కూడు మనకి శాంతిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని యోధి మిత్రులారా. మనలో ఏ ప్రాణం అయితే ఉందో ఆ కోడిలోను మేకలోను అదే ప్రాణం ఉంది. మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద అంటూ గోవింద నామాలు పఠిస్తూ మళ్ళీ మన మత్స్యాన్ని, ఆ కూర్మాన్ని, ఆ వరాహాన్ని మరి స్లో వెళ్ళండి, స్లో 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 స్లో. ఆలోచించండి నిదానంగా జీవిద్దాం. శాకాహారం, అమృతాహారం, శాకాహారం, అమృతాహారం, మానవులు తినాల్సిన ఆహారం, మానవులు తినాల్సిన ఆహారం, ఆరోగ్యాన్నిచ్చే ఆహారం, ఆనందాన్నిచ్చే ఆహారం, శాంతినిచ్చే ఆహారం, వైభోగాన్నిచ్చే ఆహారం. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, మందులు మింగాల్సిన అవసరం లేకుండా జీవించాలంటే శాకాహారం మాత్రమే తినాలి. శాకాహారమే తిందాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. జీవహింస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మరి ధ్యానానికి కుల మతాలతో సంబంధం లేదు. చక్కగా విద్యార్థులు ఏ వయసు వారైనా సరే ధ్యానం చేయవచ్చు. ధ్యానం చేయటం వల్ల విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మరి చక్కని బుద్ధి కుశలత ఏర్పడుతుంది. మరి ధ్యానం చేయండి. మరి చక్కగా మరి అబ్దుల్ కలాము ఇలా అందరూ మహానుభావులందరూ శాకాహారమే తిన్నారు, ధ్యానం చేశారు. కాబట్టి చక్కగా మీ పిల్లలకి దయచేసి శాకాహారాన్ని ఇవ్వండి, ధ్యానం నేర్పించండి, ధ్యానం చేయండి. మరి సమాజానికి వారి పౌరులు వారినే కాబట్టి మరి వారికి చక్కని శాకాహారమే అందిద్దాం. శాకాహార జగత్తుకి మానవుడికి నిర్దేశించిన ఆహారం, నిర్మాత మానవుడికి నిర్దేశించిన ఆహారం. తిందాం తిందాం, జీవిద్దాం జీవిద్దాం, చేద్దాం చేద్దాం, చేద్దాం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేద్దాం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యాన సాధన చేద్దాం. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం. వీక్షిద్దాం వీక్షిద్దాం, టీఎంసీ ఛానల్ని వీక్షిద్దాం. వీక్షిద్దాం వీక్షిద్దాం. టీఎంసీ ఛానల్ని వీక్షిద్దాం. ప్రతిక్షణం సత్య దర్శనాన్ని చూపించే ఛానల్. టీఎంసీ ఛానల్. ప్రతిక్షణం సత్య దర్శనాన్ని చూపించే ఛానల్. టీఎంసీ ఛానల్. వీక్షిద్దాం వీక్షిద్దాం. టీఎంసీ ఛానల్ వీక్షిద్దాం. కడదాం కడదాం, ఎన్నో పడదాం. కడదాం కడదాం, ఎన్నో పడదాం. తిందాం తిందాం. ధ్యానం నేర్పించడం వల్ల వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తును అందించిన వారు అవుతాం మిత్రులారా. అలాగే శాకాహారాన్ని అలవాటు చేయటం ద్వారా మరి వాళ్ళ యొక్క మేధస్సు పెరుగుతుంది. దాని ద్వారా ఈ సమాజానికి అద్భుతమైన పౌరుల్ని మనం అందించిన వారు అవుతాం మిత్రులారా. కాబట్టి విద్యార్థులకి చిన్నతనం మరి మీరు అన్నిట్లోనూ ప్రగతిని సాధించగలుగుతారు. శాకాహారం, అమృతాహారం, మానవులు తినాల్సిన ఆహారం, ఆరోగ్యాన్నిచ్చే ఆహారం, ఆనందాన్నిచ్చే ఆహారం, శాంతినిచ్చే ఆహారం, వైభోగాన్నిచ్చే ఆహారం, మనమంచి ఆహారం.
మరి వాళ్ళకి ఎంతో ప్రగతిని సాధించగలుగుతారు. అన్ని రంగాల్లోనూ మరి చక్కని ఉత్తీర్ణతను పొందగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బుద్ధి కుశలత ఏర్పడుతుంది. ఈ సమాజంలో మరి రేపటి పౌరులు వాళ్ళే కాబట్టి ఈ సమాజంలో ఎలా మెలగాలి రక్షించండి, రక్షించండి, జీవులను రక్షించండి, కాపాడండి, కాపాడండి, కోడి మేక చేప రొయ్యలను కాపాడండి, ప్రేమించండి. ఎవరికీ లేదు, ఇందులో వినోదాల పేరిట ఏ జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు, ఇందులో వినోదాల పేరిట ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. సర్వ ప్రాణికోటి యందు, ఆ దేవుడు కొలువై ఉన్నాడు, సర్వ ప్రాణికోటి యందు ఆ దేవుడు కొలువై ఉన్నాడు. దేవుని సృష్టిలో, అన్ని జీవులు సమానమే, దేవుని సృష్టిలో అందరూ సమానమే. కోడిలోన, దేవుడున్నాడు, కోడిలోన, దేవుడున్నాడు, ఏకలోన, దేవుడున్నాడు, ఏకలోన, దేవుడున్నాడు, ఏకలోన, దేవుడున్నాడు, ఏకలోన, దేవుడున్నాడు, ఏకలోన, దేవుడున్నాడు, మరియలోన, దేవుడున్నాడు, ఓవులోన, దేవుడున్నాడు, ఓవులోన, దేవుడున్నాడు, గొర్రెలోన, దేవుడున్నాడు, గొర్రెలోన, దేవుడున్నాడు, ఈలోన, దేవుడున్నాడు, ఈలోన, దేవుడున్నాడు. సకల ప్రాణికోటిలోన, ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు, సకల ప్రాణికోటిలోన ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు. దేవుని సృష్టిలో, అందరూ సమానమే, దేవుని సృష్టిలో అందరూ సమానమే. కోడి, చేప, రొయ్య, మేక, గొర్రెలు నమ్మినవే, కోడి, చేప, రొయ్య, మేక, గొర్రెలు నమ్మినవే. మన పాపాలే, మన పాపాలే, చిన్న పాపాలు, చిన్న పాపాలు, పెద్ద పాపాలు, పెద్ద పాపాలు, రకరకాల పాపాలు, రకరకాల నామాలు, తల్లి ఒక్కసారి ఆలోచించండి. ప్రాణం పోసే శక్తి మనకు ఉందా? ప్రాణం పోసే శక్తి మనకు ఉందా? ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? ఆ మూగ జీవుల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? ఆ మూగ జీవుల ప్రాణాలు తీసే హక్కు ఎవరిచ్చారు? ఎవరూ ఇవ్వలేదు మిత్రులారా. జీవహింస మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు మానవుడికి లేదుగాక లేదు మిత్రమా. మన దగ్గర ₹1,00,00,000 ధనం ఉంది. పోయిన కోడి ప్రాణాన్ని గాని, మేక ప్రాణాన్ని గాని, చేప ప్రాణాన్ని గాని తిరిగి తీసుకురాగలమా మిత్రులారా? అంత ధనం పెట్టి ఆ మూగ జీవుల యొక్క ప్రాణాలు తిరిగి తీసుకురాలే మిత్రులారా. అంటే మన దగ్గర ఉన్న ధనానికి గాని మనకి గాని ఆ శక్తి లేదు. మరి ప్రాణం తీసే హత్యమైన అహింసాత్మకాన్ని ఆచరిద్దాం. ఇకనైనా చక్కటి శాకాహారులుగా జీవిద్దాం. తిందాం తిందాం మన మంచి ఆహారం, మానవుల ఆహారం, ప్రకృతి మానవుడికి నిర్దేశించిన ఆహారం, భూమాత మానవుడికి నిర్దేశించిన ఆహారం, పోషక విలువలు నిండుగా ఆకుకూరల భోజనం. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఏవ హింస, మహాపాపం, ఏవ హింస. మహాపాపం. మానండి మానండి హింస మానండి, మానండి మానండి. హింస మానండి. తినండి తినండి శాకాహారం తినండి, తినండి తినండి. శాకాహారం తినండి. మొక్కుబడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు, మొక్కుబడుల పేరుతో ఏ జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు, ఈ రోజులో పుట్టినరోజులంటూ ఏ జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు, ఈ రోజులో పుట్టినరోజులంటూ ఏ జీవిని చంపే హక్కు. ఆహార కోసం, వ్యాపారాల కోసం ఏ జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు, విందు వినోదాల పేరిట ఏ జీవిని చంపే హక్కు, ఎవరికీ లేదు, పుట్టినరోజంటూ పెళ్లి రోజంటూ ఏ జీవిని చంపే హక్కు, అమ్మవారంటూ ఆదివారం అంటూ ఏ జీవిని చంపే హక్కు, మొక్కుబడులంటూ ఏ జీవిని చంపే హక్కు. మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. తల్లి ఒక్కసారి ఆలోచించండి. ప్రాణం పోసే శక్తి మనకు ఉందా? మిత్రమా ఒక్కసారి ఆలోచించండి. కోడి పిల్లనమ్మ నేను, కోడి పుంజునమ్మ, గొర్రె పిల్లనమ్మ
మేక పిల్లనమ్మా నన్ను చంపకమ్మా నన్ను తినకమ్మా నీవేలికి గాయమైతే లబోదిపోమంటావు నీవేలికి గాయమైతే లబోదిపోమంటావు నీవేలికి గాయమైతే లబోదిపోమంటావు నీవేలికి గాయమైతే లబోదిపోమంటావు నీవేలికి గాయమైతే మానవులారా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. జీవహింస మహాపాపం. మన మనసుకు సత్యమేవ జయతే. సత్యం మాత్రమే మనకి జయాన్ని అందిస్తుంది మిత్రులారా. ఏమిటి సత్యం, ఏది అసత్యం అంటే ఈ దేహం అసత్యం మిత్రులారా. సత్యం ఏమిటంటే ఆత్మ సత్యం. కాబట్టి మనలో ఉన్నది ఆత్మస్వరూపమే, ప్రతి జీవిలో ఉన్నది ఆత్మస్వరూపమే మిత్రులారా. అన్నది సత్యం. ఆ సత్యం మాత్రమే మనకి జయాన్ని ఇస్తుంది. అందుకే గాంధీ మహాత్ముడు చెప్తున్నారు, మానవుడు ఆచరించవలసిన ప్రప్రథమమైన ధర్మం అహింసా ధర్మం. అద్భుత శక్తి అద్భుత శక్తి కట్టడం తిరుగులేని కట్టడం కట్టడం అద్భుత కట్టడం. ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. ధ్యానం చేద్దాం. ధ్యానమిత్రులకు విజ్ఞప్తి, ఇక్కడ మానవహారం చేద్దామండి. అందరం కూడా రౌండ్ గా ఒక సర్కిల్ ఏర్పడదాము. హింసా అహింసా ధర్మం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. సకల ప్రాణికోటి ఎందు ఆ భగవంతుడు కొలువై ఉన్నాడు. హక్కు ఎవరికీ లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఎన్ని రోజులు పుట్టిన రోజులంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు. ఎన్ని రోజులు పుట్టిన రోజులంటూ ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ఎన్ని రోజులు పుట్టిన రోజులంటూ ఏ ఫోన్లోకి పంపొచ్చా వీడియో? ఇది రాదు సార్. రాదా? శాకాహారం 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 శాకాహారం. శరణం
అమృతాశ్రం ప్రతినిధి అమృతాశ్రం సందర్భంగా శాకాహార ర్యాలీలో పాల్గొన్న ధ్యానమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
ఆఖరి 5 నిమిషాలు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అందరం కూడా సంగీత ధ్యానంలో ఉన్నవారం హాయిగా చక్కగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేస్తున్నాం. ఆఖరి 5 నిమిషాలు ఆఖరి 1 నిమిషం 10 9 8
7 6 5 4 3 2 1 0. ఒకసారి మీ 2 చేతులు కళ్ళ మీదకు తీసుకురండి మాస్టర్స్. కళ్ళ మీద ఒక 5 సెకండ్లు ఉంచండి మాస్టర్స్. ఎందుకంటే మనం ఇంతసేపు ధ్యాన శక్తిని మన అరచేతుల్లో స్టోరేజ్ అయి ఉంటుంది. అది మళ్ళీ మన కనురెప్పల ద్వారాగా మన శరీరాన్ని స్వీకరిస్తుంది. కాబట్టి ఒక 5 సెకండ్లు ఉంచండి మాస్టర్స్. 5 4 3 2 1 0. నెమ్మదిగా మీ కనుబొమ్మల మీద ఉన్న చేతుల్ని నెమ్మదిగా తీస్తూ, కనురెప్పలు నెమ్మదిగా తెరుస్తూ, అరచేతులను చూస్తూ చిరునవ్వుతోటి జాగ్రత్త అవస్థలకు రండి. పత్రి మహారాజ్కి మన ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, ఆత్మోన్నతి తెలిపిన గురువు, ధ్యానమునే నేర్పిన గురువు, జనులందరి దైవము పత్రిజీ. విశ్వశక్తి తెలియచేయగా ధ్యాన మార్గమంద చేసిన మహోన్నత రూపము పత్రిజీ. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. శ్వాసలోనే సకలముందని వివరించను ఆత్మ ఉన్నతి, అంతరాలు లేని అద్వైత మార్గమొసగే ఇతడు. వీధి వీధి గ్రామమందున ధ్యాన యోగ వెలుగు నింపగా, ఆధ్యాత్మిక కాంతి ధారలే భువిని నింపెనితడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. కులమతాలు అసలు లేవని, పేద ధనిక భేదమేదని, అందరికీ ఆధ్యాత్మికమును బోధ చేసినాడు. పరిమితులే అసలు లేవని, అపరిమితపు జ్ఞాన కాంతిని సకల జనులకందించిన మైత్రేయ బుద్ధుడితడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. మౌనముగా మనసు నిలుపమని, శ్వాస పైన ధ్యాస ఉంచమని, ఆత్మజ్ఞాన మూల సూత్రమును బోధ చేసెనితడు. ప్రతి జీవుడు దేవుడే అని ధ్యానముతో తెలుసుకోమని, దివ్య బోధ జనుల కొసగిన బ్రహ్మజ్ఞానీతడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి. థ్యాంక్ యూ అండి. తర్వాత కొలువై ఉన్నాడే అంటూ మన ముందుకు వస్తుంది చిన్నారి ట్వింకిల్ హాస్ని. నృత్య కళాకారులకు కానీ ఏ కళాకారులకైనా కూడా బూస్ట్ లాంటిదండి చప్పట్లు అనేవి. కాబట్టి మీరు ఎంత గట్టిగా చప్పట్లు కొడితే వాళ్ళంత ఉత్సాహంగా మీ ముందు ప్రదర్శన ఇవ్వగలుగుతారు. కాబట్టి గట్టిగా ఒకసారి మీ అందరూ కూడా చిన్నారికి ఆశీస్సులు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. మరి తర్వాత ఒక చిన్న గ్యాప్లో విజయలక్ష్మి మేడం వచ్చి ఒక చిన్న పాట పాడతారండి. బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన జ్ఞాన అమృతోత్సవానికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామములు. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. పత్రిజీ అనురాగం అంతులేనిది, ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. దీనహీన మానవులకు సౌరరసము నింపినావు, గతి తప్పిన మానవులకు గమ్యం చూపించినావు. నీవు రచించిన జ్ఞాన జ్యోతి ఆరిపోనిది, నీవు రచించిన జ్ఞాన జ్యోతి ఆరిపోనిది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది.
తల్లి తండ్రుల ఆచారం అతిథి అందరులతో కడవరకు మనలను మోసే ధరణి గొప్పదన్నావు. నిన్ను గన్న ఈ ధరణి ధన్యమైనది, నిన్ను గన్న ఈ ధరణి ధన్యమైనది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. పత్రిజీ అనురాగం అంతులేనిది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. పల్లె పట్నాలకు హద్దులు చెరిపేశావు. సాటి మనిషిలో మెదిలే నీతిని బోధించినావు. జానమనే పరివారం అంతులేనిది, జానమనే పరివారం అంతులేనిది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది, ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. పత్రిజీ అనురాగం అంతులేనిది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. విదేశాలలో మన శంఖారావం పూరించినప్పుడు నవయుగ ఆరంభానికి నంది గీత పలికినావు. విశ్వాసమే మీ ముందు తల వంచుచున్నది, విశ్వాసమే మీ ముందు తల వంచుచున్నది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది, ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. పత్రిజీ అనురాగం అంతులేనిది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. బాలలము మేమంతా పలుమారు తిరుగుచుంటే జానమనే కేంద్రములో సుజ్ఞానులను చేసినావు. తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది, తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. పత్రిజీ అనురాగం అంతులేనిది. ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది, ఏమిచ్చినా మీ రుణం తీరిపోనిది. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పత్రిజీ ధ్యాన జ్ఞాన అమృతోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథుల్ని మరి ఆహ్వానించుకుందాం. మరి వారిని ఆహ్వానించుకునే ముందు మరి పత్రిజీ ఎంతో మనకి ధ్యానాన్ని అందించి మరి ఆయన పేరుతోనే ఆయన ఏం చెప్పారో మనం తెలియచేసుకుందాం. మరి సుభాష్ పత్రి అంటే అంటే శూన్యస్థితే దైవస్థితి అని బోధించి, బా అంటే భాస్కరుని కిరణాలు జగత్తంతా ఎలా వ్యాపిస్తాయో మరి ధ్యానాన్ని అలా ఈ విశ్వమంతా కూడా వ్యాపింపచేస్తూ, ఇష్ అంటే బాహ్యమౌనం మరియు అంతర్మౌనాన్ని పాటింపచేస్తూ, పా అంటే పరిపూర్ణ, త్రి అంటే త్రికాల జ్ఞానులుగా త్రిలోక సంచారులుగా తీర్చిదిద్దిన ఒక గొప్ప ఎన్లైటెండ్ మాస్టర్కి మరి పత్రిజీకి మన అందరం కూడా ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులండి. మరి మన యొక్క ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ, మరి ఆయన పేరు ద్వారానే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ధ్యానాన్ని ఎలా తెలియచేయాలి అని చెప్పారు. అలాగే మరి పత్రిజీ 24వ తారీఖు అంటే ఈ రోజున ఆయన శరీరం వదిలేశారు. అంటే మరి ఇది 7వ నెల అంటే జూలై. 24/7 అంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చేది ఏంటండి? అహర్నిశలు. అంటే మనం ఎప్పుడు కూడా 24 గంటలు వారం రోజులు అంటే మనం ఎప్పుడు ఈ ధ్యానం కోసం మన ప్రయత్నం, మన ఒక ప్రచారం చేస్తూ ఉండాలని ఆయన మనకి సందేశం ఇచ్చి వెళ్ళిపోయారు. కాబట్టి మన అందరి చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఎప్పుడు కూడా ధ్యానాన్ని అలాగే మరి శాకాహారాన్ని ప్రచారం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. మరి విజయవాడ పిఎస్ఎస్ఎం వైస్ ప్రెసిడెంట్ గారు గాంధీ గారిని మరి ముందుగా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. విజయవాడ పిఎస్ మరి ఒకసారి గట్టిగా ఆయన కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. తర్వాత మరి విజయవాడ పిఎస్ఎస్ఎం సెక్రటరీ అయిన వాణి మేడంని కూడా మరి ఆహ్వానించుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మేడం.
ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లండి. మరి అలాగే విజయవాడ పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు బ్రహ్మ విద్వరిష్ట జక పద్మ మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో మేడంని ఆహ్వానించుకుందాం. తర్వాత మరి డిప్యూటీ కలెక్టర్ అలాగే కనకదుర్గగుడి ఎక్స్ ఈఓగా పనిచేసిన శ్రీ కెఎస్ రామారావు గారిని సవినయంగా ఆహ్వానం చేస్తున్నాం వేదిక మీదకి రావాల్సిందిగా. మరి మానస సరోవర పిరమిడ్ ధ్యానాశ్రమం సంస్థాపకులు కళ్ళం రామరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి జిల్లెలమూడి అమ్మ భక్తులైన శ్రీ చక్కా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చక్కా శ్రీమన్నారాయణ గారండి. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులండి. మరి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా విశిష్ట అతిథులను కోరుకుంటున్నాం. మరి కొద్ది క్షణాల్లో మన ముందుకు ఇచ్చేస్తున్నారు మాతాజీ శ్రీ 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 శివానంద సరస్వతి మాతాజీ గారు.
పిఎస్ఎస్ఎం కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పిఎస్ఎస్ఎం కార్యవర్గ సభ్యులు ఎక్కడ ఉన్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మీ అందరినీ కూడా పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక మీద అతిథుల్ని ఆసీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంతసేపు మనందరం కూడా ఎంతో హాయిగా ధ్యానం చేశాం కదండి. మరి అంత చక్కటి ధ్యానంలో మనల్ని ఓలలాడించిన మరి బలేరాజు గారిని సన్మానించుకుందామండి. ఒకసారి బలేరాజు గారు ఏలూరు నుండి వచ్చారు. మరి ఎక్కడున్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి తన నృత్య అభినయంతో ఎంతో చక్కగా మనందరినీ కూడా ఆనందింపచేసిన ట్వింకిల్ హాసినిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అతిథులు వారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకసారి గట్టిగా పద్మ మేడం గారు ట్వింకిల్ హాసినిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాం.